హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఇలాన్ మస్క్ గారు తెలుసు కదా. ఆయన అంతరిక్షంలోకి స్పేస్ ఎక్స్ అనే కంపెనీ ఉంది ఆయనకి. దాని ద్వారా అంతరిక్షంలోకి మనుషుల్ని పంపిస్తూ ఉంటారు. ఆయనకి కొత్తగా శని గ్రహం మీదకి మనుషుల్ని పంపించి అక్కడ వాతావరణ పరిస్థితులు మిగిలినవన్నీ స్టడీ చేద్దామని అనిపించింది. ఒక్కళ్ళనే పంపిద్దాం అనుకుంటున్నారు. దాంతో ఆయన ఏం చేశారంటే, ఎవరైతే ధైర్యవంతుడో, ఎందుకంటే అక్కడ శనిగ్రహం మీద పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, ఎటువంటి ప్రమాదాలు వస్తాయో తెలియదు, కాబట్టి అత్యంత ధైర్యవంతుణ్ణి ఎంపిక చేసి భూగ్రహం మీద నుంచి పంపిద్దామని చూస్తున్నారు. ఆయన కాల్ఫర్ చేశారు, ధైర్యవంతులు అప్లై చేసుకోండి అని చెప్పి. తర్వాత వడబోసారు. వడబోస్తే ఒక అమెరికన్, ఒక జర్మన్, ఒక ఇండియన్ తేలారు. ఆ షార్ట్ లిస్ట్ అయిన ముగ్గురిని ఆయన పర్సనల్గా ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళు ఎందుకు ధైర్యవంతులని అనుకుంటున్నారో చెప్పమన్నారు. ముందుగా అమెరికన్, తర్వాత జర్మన్, ఆ తర్వాత ఇండియన్ వరుసగా చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ ఫ్లోరిడా బీచెస్లో మిడ్ నైట్ ఉన్నప్పుడు నేను ఏలియన్స్ ఫ్లయింగ్ సాసర్లో వచ్చి నన్ను తీసుకుపోవడానికి చూశారు. నేను వాళ్ళతో పోరాడి తప్పించుకున్నాను. కాబట్టి నేనే ఈ పొజిషన్కి ఫిట్. లాస్ట్ ఇయర్ ఒకనొక యాజిటేషన్ అయినప్పుడు 2000 పీపుల్ని సింగిల్ హ్యాండెడ్గా కంట్రోల్ చేశాను. కాబట్టి నేనే ఈ పొజిషన్కి సరైన వాడిని. వాళ్ళిద్దరు చేసింది ఏముంది సార్, లాస్ట్ ఇయర్ మా ఇంట్లో మా ఆవిడ టిఫిన్ ఉప్మా చేస్తానంటే నేను ఇడ్లీ చేస్తే చెయ్యి, లేకపోతే మానేయి అన్నాను. ఇంక ఇంతకన్నా ఏం కావాలి సార్, వాళ్ళకన్నా నేనే ధైర్యవంతుని, కాబట్టి నేనే దీనికి ఫిట్. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా. ఎవరు ధైర్యవంతుడో మీరే డిసైడ్ చేసి కామెంట్స్లో పెట్టండి. ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తాయో వాళ్ళని తీసుకోమని చెప్పి మస్క్ గారికి మనం రికమెండ్ చేద్దాం. థ్యాంక్ యూ.